హాయ్ అండి. అమ్మమ్మ నాయమ్మ గార్డెన్కి స్వాగతం అండి. ఈరోజు నేను మీకు చూపించే వీడియో నాకు చాలా చాలా ఇష్టం. మీకు కూడా ఇష్టం అవుతుందని అనుకుంటున్నాను. ఇది మా ఓల్డ్ హౌస్ అండి. ఇప్పుడు మేము ఈ ఇంటికి కొత్తగా మూవ్ అయ్యామని చెప్పాను కదా, ఇది మా ఓల్డ్ హౌస్ అనమాట. అందుట్లో ఇది నా ఫ్రంట్ యార్డ్ అండి. ఇది ఫ్రంట్ రో అంతా నేను చామదుంపలు పసుపు ఆల్టర్నేటివ్గా పెట్టానండి. వెనక ఇక్కడ అప్పుడు మాకు రకూన్స్ అని పెద్ద పెద్ద యానిమల్స్ వచ్చాయి, పందికొక్కుల కంటే కూడా పెద్ద పెద్దవి. అవి వచ్చి యార్డ్ని ఫ్రంట్ యార్డ్ని కొద్దిగా ఆగం చేస్తూ ఉన్నాయి. అందుకని నేను పసుపు మొక్కలు పెట్టాను, ఆ వాసనకి అవి రాకుండా ఉంటాయని. ఫ్రంట్ రో అంతా క్రోటన్స్ లాగానే ఉంటుంది చూడటానికి. ఈ యానిమల్స్ పురుగులు, నేలలో ఉండే పురుగులు కూడా రావండి పసుపు కొమ్ములు పెడితేను. ఇలా ఫ్రంట్ రో అంతా పసుపు చామదుంపలు ఆల్టర్నేటివ్గా పెట్టాను. వెనకేమన్నాను పూల మొక్కలండి. ఇది జినియాలు, ఈ సీతమ్మవారి జడబంతి, బంతి మొక్కలు అలా ఉన్నాయి అన్నమాట వెనక. ఇది మా ఫ్రంట్ యార్డు, ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. దానికి నేను అటు ఇటు సీతమ్మవారి జడబంతి పెట్టాను. పెద్ద పెద్ద పువ్వులు ఎలా పూసినాయి అంటే మనం రెండు అరచేతుల్లో కానీ కలిపి పట్టుకుంటే అసలు మన చేయి కనపడదండి, అంత పెద్ద పువ్వులు పూసినాయి. నాకు చాలా ఇష్టం అన్నమాట, అంత బాగా పూసినాయి. ఈ దారిలో వెళ్ళే వాళ్ళు కూడా అందరూ ఆగి చూసి మరి ఏం చెట్టు ఇది భలే బాగుంది ఏంటని అడిగేవాళ్ళు. ఇండియన్సే కాదండి, అమెరికన్స్, చైనా వాళ్ళు కూడా ఆగి అడిగి మాకు ఇత్తనాలు ఇస్తారా బాగున్నాయి అని అడిగేవాళ్ళు. ఇది ఇప్పుడు జినియాలు, ఇది చామదుంపలండి, ఇది కందదుంప అండి. మళ్ళీ ఇక్కడ కూడా ఆల్టర్నేటివ్గా పూలును దుంపలు పెట్టాను. ఇది కందండి. అదిగో వెనకంతాను చిలకడ దుంప పాకిందనమాట. యార్డంతా పాకిందని చెప్పాను. ఇది ఎక్కడ పీకాలో కూడా నాకు అర్థం అవ్వలేదన్నమాట. అది ఇండియాలో అయితే నేల కానుకున్న దగ్గరల్లా మనకు దుంపలు వస్తాయండి. ఇక్కడ టైం తక్కువ ఉంటుంది కదా, చలి వచ్చే లోపల అవి రావన్నమాట. ఇది ఫ్రంట్ యార్డ్ అయిపోయి ఇది సైడ్ యార్డ్ అండి. ఇది ఈ మల్లె, ఇది మిరప మొక్కలు, వంగలు, ఇది అల్లం అండి, గోంగూర, ఇది అల్లము, మిరపలు, వంగలు అన్నీ పెట్టాను. ఇక్కడే మింటు, తులసి అన్నీ ఉన్నాయండి. ఇది చామంతి మొక్కలండి. అసలు ఎట్లా పూసినాయి అంటే అండి, చామంతి ఆకులు కనపడకుండా నిండా పువ్వులేనండి. ఇక్కడికి ఇంకా సైడ్ యార్డ్ కూడా అయిపోయిందండి. ఇక బ్యాక్ యార్డ్లోకి అడుగు పెట్టాలి. బ్యాక్ యార్డ్ రేపు చూపిస్తానండి. ఇంక ఇవాళకి చాలు.